ఒక మనిషిని మనము ఎంతైనా బాధ పెట్టవచ్చు. ఎంతైనా ఇంత కాదు ఎంతైనా బాధ పెట్టొచ్చు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. లెక్క సరి చేయకుండా వదిలిపెట్టాడు. గుర్తుంచుకోండి. జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో మనకు తెలియకపోవచ్చు. ఏం కోల్పోతున్నామో గుర్తించలేకపోవచ్చు. కానీ కోల్పోయిన తర్వాత పొందాలి అనుకుంటే పొందలేము. జాగ్రత్త. దగ్గరున్నారు కదా అని ఎక్కువగా చులకనగా చూడకు. ఎందుకంటే ఆ దగ్గరే దూరం అయ్యిందనుకోండి, పొందడం చాలా కష్టం. ప్రేమ అందరికీ ప్రేమగానే కనిపించవచ్చు. అతిగా ప్రేమిస్తున్నాం కదా అని చులకనగా చూస్తే ప్రేమ కాదు, జీవితాంతం ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది. ఒక మనిషిని మనం ఎంతైనా బాధ పెట్టవచ్చు, కానీ వాళ్ళేమీ చేయలేకపోవచ్చు మిమ్మల్ని. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, అందరి లెక్కలు తేల్చేది ఆ దేవుడే. ఎవ్వరి లెక్కను తేల్చకుండా వదిలిపెట్టడు. ఇది గుర్తుంచుకుంటే చాలా మంచిది. జీవితం నీకు నచ్చినట్టు లేనప్పుడు నువ్వే ఆ జీవితానికి నచ్చినట్టుగా ఉండు. అప్పుడు ఆ జీవితం నీకు తల వంచుతుంది. నిజం. ప్రపంచం మనకు అనుకూలంగా లేనప్పుడు మనకు మనం అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఆ ప్రపంచం అనుకుంటుంది, ఒంటరిగా ఉండి ఏదో సాధిస్తుంది, ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఆ భయమే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇలా చేస్తుంది. ఎంతమంది నిన్ను కాదనుకుని వెళ్ళిపోయినా, ఎంతమంది నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, ఎంతమంది నిన్ను బాధ పెట్టినా, ఎంతమంది నిన్ను భయానికి, బాధకు, వేదనకు గురి చేసినా నువ్వు భయపడకు మిత్రమా. ఎందుకంటే నీకంటూ ఒక టైం ఉంటుంది, నీకంటూ ఒక రోజు వస్తుంది, నీకంటూ సపోర్ట్గా నీ దేవుడు ఉంటాడు. ప్రపంచం చాలా చిన్నది అనుకుంటే చిన్నది, పెద్దది అనుకుంటే పెద్దది. కానీ నువ్వెక్కడున్నావో అది గుర్తించు. కుటుంబాన్ని పోషించే ఆతృతంలో మనం ఉంటున్నాము, కానీ మన వెనకాల ఏం జరుగుతుందో గుర్తించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అప్పుడే మన వెనకాల ఏదో జరుగుతుంది, కానీ ఒక్క క్షణం ఆలోచించి నీకోసం నువ్వు ఆలోచించు. అప్పుడు అందరూ నీ వెనకాల వస్తారు.